డైలీ సీరియల్ హరిత నిన్నటి సంచిక తరువాయి. రచన కె తాయారమ్మ గారు. శుభమా అంటూ బయలుదేరబోతూ ఉంటే అడిగావు అని నవ్వి, పట్నం పోతున్నాను, పాలు అమ్ముకొని వస్తాను, నువ్వు పోయి ఆడుకో అని సైకిల్ ఎక్కి శ్రీహరిపురం వైపుగా సాగిపోయాడు సత్యం. వీధి తలుపు దగ్గరగా చేరవేసి ఇల్లు సర్దసాగింది హరిత. ఆ మధ్య వర్షాలు వాటి నుంచి ఇల్లంతా చెమ్మగా ఉంది. ఏదో వాసన వస్తోంది. ఇల్లంతా బూజు దులిపి కడిగి ముగ్గులేసింది. మెల్లగా తలుపు తెరిచిన శబ్దమయ్యి అటువైపు చూసి, గౌరీ నువ్వా, బాగున్నావా అంటూ పలకరించింది. బాగున్నానన్నట్టు తల ఊపి, నువ్వెప్పుడొచ్చావు అన్నట్టు సౌజ్ఞ చేసింది ఆమె. 4 రోజులైంది అన్నట్టు 4 వేళ్ళు చూపించింది హరిత. ఇల్లంతా పరికించి చూడసాగింది గౌరీ. గౌరీనే పరిశీలనగా చూస్తున్న హరిత అడిగింది, గౌరీ నీకు పెళ్ళయిందా అని. తన మెళ్ళో ఉన్న తాళిబొట్టును ఓసారి తడిమి చూసుకుని అవునన్నట్టు తల ఊపింది గౌరీ. ఎవరితో? కొంచెం సిగ్గుపడి మరికొంచెం తటపటాయించి గోడవైపు చూపించింది. అక్కడ సత్యం ఫోటో కనిపించింది. సత్యం నిన్ను పెళ్లి చేసుకున్నాడా? నమ్మలేనట్టు చూసింది గౌరీ వైపు. గౌరీ మొహంలో కాంతి లేదు. అయితే సత్యం ఒంటరిగా ఎందుకుంటున్నట్టు? ఉండే మూగిమొద్దు, ఏటలా మీద పడతావు అంటూ సత్యం కసురుకునే దృశ్యం లీలగా హరిత మదిలో మెదిలింది. జీవితం ఎంత విచిత్రమైనది. గౌరీ నువ్వెక్కడుంటున్నావు? చేతులు తిప్పుతూ ఏదో సౌజ్ఞ చేసింది గౌరీ. మీ అయ్య దగ్గర. ఇప్పుడు మీ అయ్య ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నించింది హరిత. ఏమీ బాగాలేడు అంటూ దగ్గుతూ సౌజ్ఞ చేసింది. గౌరీ తండ్రికి సుస్థిగా ఉన్నట్టు గ్రహించింది హరిత. కొంతసేపు కూర్చొని వెళ్ళిపోయింది గౌరీ. ఆ మధ్యాహ్నం గౌరీ తండ్రిని చూడడానికి వెళ్ళింది హరిత. నులక మంచంలో పడుకుని కుర్రున దగ్గుతున్నాడు గౌరీ తండ్రి. బావున్నావా ముసలయ్య అంటూ పలకరించింది హరిత. ఓరు టీచరమ్మా, మళ్ళీ చదువు చెప్పడానికి వచ్చావా అంటూ పలకరించాడు ముసలయ్య. ఏమీ మాట్లాడలేదు హరిత. ఈసారి ఇక్కడే ఉండిపోతావా టీచరమ్మా అన్నాడు ముసలయ్య మళ్ళీ. ఉంటాను అనేసి, ముసలయ్య ఎన్నాళ్ళ నుంచి నీకు సుస్థిగా ఉంది అని ప్రశ్నించింది. ఏదో టీచరమ్మా, శాన్నాళ్ళైనా ఒళ్ళు ఇలాగే ఉంది. ఎప్పుడు ఈ గాలి ఆగిపోద్దో నాకే తెలవట్లేదు. నే బతుకుండగా ఈ ఎర్రిగుంట బతుకు బాగుపడుద్దో లేదో అంటూ కన్నీళ్ళు నింపుకున్నాడు ముసలయ్య. సత్యం ఇక్కడికి వస్తాడా ముసలయ్య అంటూ ప్రశ్నించింది. ఆడిట్టమైతే ఓ పాలు వచ్చి నన్ను చూసి వెళ్తాడు, లేకపోతే అసలు కంటికే కనిపించడు. ఆడి ఎవ్వరం ఏందో నాకే తెలదు అన్నాడు ముసలయ్య. అయితే సత్యం గౌరిని వారం తిరిగేసరికల్లా హరిత వచ్చినట్టు ఊళ్ళో అందరికీ తెలిసింది. కొందరు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తే మరికొందరు ఎరిగిన వాళ్ళు, టీచరమ్మ బాగున్నావా, ఎప్పుడొచ్చావు, అప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోయావు అంటూ పలకరిస్తున్నారు. అవును కాదు అంటూ ఏదో సమాధానాలు చెప్తోంది హరిత. సశేషం.